మిరుదొడ్డి మండలం జంగాపల్లి, కజీపూర్, రుద్రారం, మల్లుపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, గుమ్మడిదల మండల నాయకులు సద్ది విజయ్ భాస్కర్ రెడ్డి, గుమ్మడిదల మరియు జిన్నారం మండలం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాజేష్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రైతులకు అన్ని వర్గాలకు ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, పెట్టుబడి కోసం రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం, రైతు బీమాతో కుటుంబాలకు ధీమానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భోజిరెడ్డి, జనార్దన్ గౌడ్, వేణు, నరసింహారెడ్డి, హుస్సేన్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవి ఏ దేశంలో కూడా లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ఓటు మేము కేసీఆర్ గారికి వేస్తున్నాం, కారు గుర్తుకు వేస్తున్నామని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఒక ముసలమ్మని అడిగితే నాకు అన్నం పెడుతుండు బిడ్డ, నేను ఆయనకి వేయకపోతే ఇంకోరికి వేస్తా, నా కొడుకులు కూడా చూస్తలేరు, కానీ కేసీఆర్ నెలకు 2000 రూపాయలు పింఛన్ ఇస్తుండు. మరి రకరకాల ఆయన స్కీములు తీసుకొచ్చిండు. ఒక రైతు అడిగితే 70 సంవత్సరాల నుండి మా రైతులను పట్టించుకునే నాదుడే లేడు. 70 సంవత్సరాల తర్వాత ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి మరి మొగుల వైపు చూడకుండా ఎండాకాలంలో కూడా పుష్కలంగా పంటలు పండించే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు.